ఈ మధ్యనే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని కలవడానికి దూరంగా ఉన్న ఒక రిమోట్ విలేజ్కి బయలుదేరాం. ఆ వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేశాడు. రెగ్యులర్గా యూజ్ చేయని వాడు గూగుల్ అసిస్టెన్స్ ఎందుకు తీసుకుంటున్నా ఈ రోజు అని అడిగితే అతను చెప్పింది ఏంటంటే, రెగ్యులర్గా నేను తిరిగేది సిటీలోనే, ఈ సిటీ గురించి నాకు పూర్తిగా ఐడియా ఉంది, బట్ ఈరోజు మనం తెలియని ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము కాబట్టి గూగుల్ అసిస్టెన్స్ తీసుకుంటే మనం టైము పెట్రోల్ సేవ్ చేయగలుగుతాం అన్నాడు. ఒక్కసారి అతని కళ్ళల్లోకి స్ట్రైట్గా చూశాడు. కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎందుకో తెలుసా? సరిగ్గా కొద్ది రోజుల కిందట ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అతన్ని ఇన్సూరెన్స్ కోసం అప్రోచ్ అయితే, నాకు ఇన్సూరెన్స్ కోసం ఏజెంట్ అవసరం లేదు, నేను డైరెక్ట్గానే పాలసీ తీసుకుంటానన్నాడు. మనలో చాలామంది ఇంతే. ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి ఏజెంట్ లేకుండా డైరెక్ట్గా తీసుకుందామని ఆలోచిస్తూ ఉంటాం. బట్ రిమెంబర్, మన ఫీల్డ్లో మనం ఎక్స్పర్ట్ కావచ్చు, అంటే సిటీలో తిరిగినప్పుడు గూగుల్ అసిస్టెంట్తో అవసరం లేనట్టుగా. బట్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చినప్పుడు మనం గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నట్టుగా ఏజెంట్ యొక్క గైడెన్స్ అండ్ సపోర్ట్ కనుక తీసుకున్నట్టయితే రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు చాలా టైం అండ్ ఎఫర్ట్ మనం సేవ్ చేయగలుగుతాం. రిమెంబర్, ఇన్సూరెన్స్లో ఏజెంట్ అవసరమే.